నాయుడు ఒక నిజం చెప్పారు. ఏదైతే నిన్న సాక్షి హైలైట్ చేసింది, ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక పోలీస్ చొక్కా పట్టుకున్నారు అన్నటువంటిది. అసలు వీడియో పూర్తిది రిలీజ్ చేస్తూ ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు వద్దు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ నమ్మొద్దు, ఫేక్ రాజకీయాలు ఉచ్చులో పడి మోసపోవద్దు అంటూ చంద్రబాబు సూచించారు. బాపట్లలో టీడీపీ బరితెగింపు శీర్షికతో బట్టిప్రోలు ఎస్ఐ చొక్కాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త పట్టుకున్నారంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనం ఫేక్ అని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణను పోలీసులు నిలువరిస్తున్న వీడియోను తన పోస్టుకి జడ్జ్ చేశారు. బట్టిప్రోలు ఎస్ఐ చొక్కాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త పట్టుకున్నారని సాక్షిలో ఆదివారం తప్పుడు కథను రాశారు. మంత్రి నారా లోకేష్ మరోవైపున ఎక్స్లో దుయ్యబట్టారు. మార్ఫింగ్ ఫోటోతో విష ప్రచారం చేస్తున్నారు. పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదు. శాంతి భద్రతలు కాపాడుతున్న వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు రాష్ట్రాలు రాస్తే సాక్షిపై చర్యలు తప్పవంటూ లోకేష్ హెచ్చరించారు. కరెక్ట్, ఇది నో డౌట్. ఈ ఇద్దరు కూడా ఆ పని చేయాలి కూడా. అయితే అక్కడ అదే టైంకి అసలు పాయింట్ ఇంకోటి మిస్ అయిపోయింది. ఒక వైసీపీ కార్యకర్త మర్డర్ జరిగింది. ఇంకొక వైసీపీ కార్యకర్తని రోడ్డు మీదన కొట్టారు కృష్ణా జిల్లాలో. వాటి మీద ఎవరు స్పందించట్లేదు. తప్పుడు వార్తను ఖచ్చితంగా తప్పని ఖండించాలి. ఆ ఖండించింది వాళ్ళు వేయకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. బట్ ఇక్కడ జరుగుతున్నది అసలు మిగతా అంశాల మీద ఎదువరకైతే చిన్నది ఎక్కడో వ్యక్తులకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా స్పందించేవాళ్ళు కదా. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ, లేకపోతే ప్రేమోన్మాదం కేసులో వాటిట్లో కూడా స్పందించేవాళ్ళు కదా. ఇప్పుడు నేను ప్రేమోన్మాది ఘాతుకం స్పందించట్లేదు. ఇక్కడ అప్పుడు సైకోలని అట్లాంటివన్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు స్పందించట్లేదు. అదే సందర్భంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ డైరెక్ట్గా నరికినటువంటి సంఘటనల మీద స్పందించట్లేదు. అవి కూడా స్పందించి వాటి మీద కఠినంగా వ్యవహరించుకొని పోలీసుల్ని ఆదేశించడం కనుక ఇదే ఎక్స్ వేదికగా చేసుకొస్తే పోలీసులకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అదే సందర్భంలో ప్రజలకు కూడా నమ్మకం పెరుగుతుంది.